గారికి, సన్మానం గ్రహీత రఘు గారికి, పెద్దలు ప్రతాపన్న గారికి, జయపాలన్న గారికి, రత్నవన్న గారికి, మా ప్రభు నాకు ఫోన్ చేసి నన్ను ఒక స్పోర్ట్స్ మ్యాన్గా నువ్వు వచ్చి తమ్ముడిని ఆశీర్వదించాలని చెప్పినతోటే అన్నకు అయితే యాక్చువల్గా రేపు మాకు మీటింగ్ ఉంది, నాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చిళ్ళు, నేను స్టేట్ సెక్రటరీని. కానీ అంతకంటే ముందు నా జాతి బిడ్డ ఇంత పెద్దది అసలు యాక్చువల్గా ఒకవేళ కనుక రఘు చెల్పూర్లో కనుక లేకుండా హైదరాబాద్లో అక్కడ ఉంటే ఆయన విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా తీసుకుపోయేటువంటి పెద్ద కథ ఇది. అంటే స్పోర్ట్స్లో ఎంత విలువలు ఉంటాయని నాకు తెలుసు. నేను జాతీయ స్థాయిలో కూడా నేను హాకీ ఆడినా. నేను ఒక సెలక్షన్ మీట్లో జిమ్ఖానా గ్రౌండ్లో నాకు కాలు విరగడం వల్ల నేను హాకీకి స్వస్తి చెప్పి ఆటలు ఆడిస్తున్నా. అప్పుడు ఆడేవాడిని, ఇప్పుడు ఆడిస్తున్నా. నేను 60 మంది విద్యార్థులు ఇలా నేషనల్ ఆడి హుజురాబాద్లో హాకీలో, ఆడపిల్లలు 35 మంది, మగపిల్లలు 60 మంది, మొత్తం 95 మంది ఇలా నేషనల్ ఆడినటువంటి ఘనత హుజురాబాద్ హాకీ చరిత్రకు ఉంది. అయితే ఈరోజు రఘు నిజంగా కూడా చాలా గొప్ప. ఎందుకంటే మన చెల్పూర్ గ్రామంలో పుట్టినటువంటి చాలామంది చెల్పూర్లో వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది పేరు ప్రఖ్యాతలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో రఘు మొదటివాడు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా సింగపూర్లో ఆడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి తమ్ముడిని నిజంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అయితే మనిషి ఏదో ఒక రకంగా మనం డిసిప్లిన్ ఉంటే మనకు ఏదో అవకాశాలు వస్తాయి. మనం డిసిప్లిన్గా లేకుంటే దేవుని మీదనే భారం వేసి నిజంగా ఇంతకుముందుకు బ్రదర్ చెప్పింది తప్పేం కాదు. చాలా అనగబడ్డ జాతి, చాలా మనం అవమానాలకు గురైనటువంటి జాతి మనది. కానీ ఇట్లా మనకు ఆనిమిత్యాలు వస్తాయి, మనం సంబరపడి మన పండుగ అంటే రఘు ఎవరో మాకు సంబంధం అనేటువంటి పరిస్థితి కాదు. మన జాతి బిడ్డ, మన బలగం, మన తమ్ముడు, మన ఇంటి కుటుంబం లెక్క మనం భావించిన రోజే మనం చాలా సందర్భం. ఒక జగ్త్యాలను ఎక్కడో వస్తే మనం అక్కడ దాకా పోయి సన్మానం చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ మనం ఊర్లే చెల్పూర్లు వస్తే తను అన్నదాన్ని తప్పేం లేదు. చాలా ఊరంతా ఒక మన జాతి బిడ్డలే కాదు, ఊరంతా గర్వించదగ్గ విషయం ఇది. ఈరోజు రఘు సాధించినటువంటి మెడల్స్ను మొత్తం హుజురాబాద్ నియోజకవర్గం కాదు, ఈరోజు రాష్ట్ర స్థాయిలో చెప్పుకునే పరిస్థితి. కాబట్టి నిజంగా ఒక్కింత నేను కూడా ఇప్పుడు తను చెప్తేదో అనుకున్నాం, కానీ అట్లా కాదు. మా ప్రవీణ్ అంటాడు ఏమైనా ఉంటే కూడా లాస్ట్కి ఎప్పుడు ఏమైనా ఉంటాయని, అట్లా కాదు. తను మాట్లాడే దానిలో నిజమే ఉంది. ఎందుకంటే చాలా గొప్పగా రాణించినటువంటి వ్యక్తి. కాబట్టి నేనేమంటున్నానంటే మన ఊర్లో ఏదైనా ఒకటి సాధించినప్పుడు మనం అందరం కలిసి హక్కున చేసుకొని ఆశీర్వదించాలి. రఘు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. మేము రత్నమన్న కానీ, మేము కానీ, మా జయపాల్ రెడ్డి అయినా కానీ, మీ అందరం కూడా, మా ప్రభు మీ అందరం కూడా ఆయనకి ఏ రకంగానైనా కూడా మీకు నిస్సందేహంగా మాకు చెప్పండి. మీకు ఏమైనా మంచి అయినా చెడైనా మేము 100% మీకు సహకరిస్తాం. ఈరోజు సిరణ గారండి, ఈరోజు మనం ఏం చేసినా కూడా మన తల్లిదండ్రులు కూడా అది కూర్చోాలి వస్తుంది. కాబట్టి రఘు గారి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ రఘు రానున్న రోజుల్లో పాటు కూడా మంచి మెడల్స్ ఇంకా సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు హుజురాబాద్కు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్న. జై తెలంగాణ. థ్యాంక్ యూ. శ్రీరన్న గారు తన అమూల్య సందేశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు పొలంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు తన అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సారీ క్షమించాలి, లేట్ అయింది. నైట్ మా తమ్ముడు వాళ్ళ అత్తమ్మ గారికి కంప్లైంట్ అంత్యక్రియలు చేసుకుని లేట్ అయింది. సారీ ఈరోజు మా చెరుకూరు గ్రామానికి చెందినటువంటి వంతరపుల రఘు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మరి ఐమత్రోలో హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఐమత్రో క్రీడల్లో సెలెక్ట్ అయ్యి విజయం సాధించి సింగపూర్ రాబోయేటువంటి ఐమత్రో పోటీల్లో సింగపూర్కు సెలెక్ట్ అయ్యి మా చెరుకూరు గ్రామానికి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఈ గ్రామానికి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వంతరపుల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ
నిజంగా కూడా చాలా సంతోషం. ఈ వృత్తిలో ఉనుకుంటూ దానికి సంబంధం లేనప్పటికీ కూడా అటువంటి వృత్తిలో రాణించడం కోసం మరి ఆ చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ముందుకు పోయినందుకు సంతోషంగా భావిస్తూ రానున్న రోజులలో కూడా మా గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలను ఉన్నతమైన స్థాయికి ముందులోనే కాకుండా ఇంకా అతనికి ఎందులో నైపుణ్యత ఉంటే ఆ నైపుణ్యతలో ఈ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మా గ్రామానికి పేరు ప్రతిష్ట తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ వీరికి ఆయన ప్రోత్సహించడం కోసం ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, మిత్రులకు, సన్నిధులకు, మా గ్రామాలకు సంబంధించినటువంటి స్నేహితులకు, సన్నిహితులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. అదేవిధంగా సన్మాన గ్రహీత అయినటువంటి ద గ్రేట్ డైనామిక్ అథ్లెట్ రఘు గారికి, అదేవిధంగా మాకు ఆదర్శం, మాకు చాలా ఆదర్శం అన్న అందరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనేది తెలుసు, కానీ నేషనల్ హాకీ ప్లేయర్ అనేది ఇప్పటి వరకు అందరికి కూడా తెలియదు. ఒక ఆదర్శమైనటువంటి బండసీనన్న గారికి, అదేవిధంగా జయభారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ మా గురువార్యులు ప్రతాప్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేల్పుల రత్నం సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. చెల్పూరుకి ఒక గొప్ప చరిత్ర ఉంది. నీ చిన్న బాల్యం నుండి ఉన్నప్పటి నుండి కూడా మంచి ఉద్యమాలకు పురిటిగడ్డ, చైతన్యవంతానికి పురిటిగడ్డ అయినటువంటి చెల్పూరు గ్రామం. ఆ గ్రామంలో పుట్టినటువంటి వెలివేయబడ్డటువంటి కులంలో పుట్టినటువంటి ఈ వంతడుపుల రఘు గారు మంచిగా చదువుకొని గురుకుల పాఠశాలల్లో చదువుకొని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉపాధ్యాయ వృత్తితో పాటు క్రీడలలో కూడా బాల్యం నుండి నేటి వరకు కూడా ఒక 20 సంవత్సరాల పాటు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ నూతనంగా ఆటలలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో 2 బంగారు పథకాలు, ఒక సిల్వర్ పథకం నాతో నా కళ్ళ ముంగట సాధించి దేశ స్థాయిలో ఈ రోజున బ్రాంజ్ మెడల్ సాధించడం అనేది ఈ చెల్పూరు గడ్డకే కాదు, మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా రఘు గారిని అభినందిస్తున్నా. డబ్బు అందరికీ ఉంటుంది, ఉంటుందా? బంగారం అందరికీ ఉంటుంది, ప్రాపర్టీస్ అందరికీ ఉంటుంది, బంగ్లాలు అందరికీ ఉంటాయి. కానీ ఈ నేలకు పేరు తీసుకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మందిలో రఘు తమ్ముడు చాలా అదృష్టవంతుడు అని చెప్పని ఈ సందర్భంగా నేను తమ్ముడిని అభినందిస్తున్నా. దురదృష్టవశాత్తు ఏంటంటే, అన్నా మరి నువ్వు ఆటలు ఆడుతున్నావు కదా, నువ్వు ప్రతిసారి గోల్డ్ మెడల్ కొడుతున్నావు కదా, ప్రతిసారి పేపర్లో పడుతున్నావు, నేను చూస్తున్నా, నిన్ను శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎప్పుడైతే స్పోర్ట్స్ మీట్ జరుగుతుందో నాకు తప్పకుండా చెప్పండి అన్నా, నేను వస్తా అని చెప్పని 2 సంవత్సరాల పాటు నా వెంట పడ్డాడు. తప్పకుండా చెప్తా తమ్ముడు, మనం ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేద్దాం. ఒక మనిద్దరమే కాదు, మన నుండి వందలాది మంది ఈ యువత తయారు కావాలి. చదువుతో పాటు సంస్కృతితో పాటు ఆటలలో కూడా రాణించాలి. ఈ సమాజం, ఈ యువత మత్తు పానీయాలకు, డ్రగ్స్కు, తాగుడుకు, గుట్కాలకు, సిగరెట్లకు అలవాటు పడి ఈ సమాజం అంతా భ్రష్టు పడుతుంది. మనతో పాటు అందరినీ కూడా ఆటల వైపు మళ్లించాలని చెప్పని ఒక సుదీర్ఘమైన చర్చలో మీ ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఇద్దరం కలిసి కూడా హైదరాబాద్కు పోయి అక్కడ ఆటలాడి, దురదృష్టవశాత్తు నాకు ఆ హెల్త్ బాగాలేకున్నా కూడా తమ్ముని కోసమే పోయినా నేను. అక్కడ అన్నా నాకు వస్తాయా మెడల్స్ వస్తాయా, మరి చాలా మంది చాలా పెద్ద పెద్ద హైట్ పర్సనాలిటీ ఉన్నారు, చాలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, మరి నాకు వస్తాయా అన్న అని చెప్పి భయపడ్డాడు కొంచెం.
తమ్ముడు నీకున్న స్పిరిట్ వాళ్ళకి లేదు, నీ పర్ఫార్మెన్స్ నీ స్పిరిట్ నీకే ఉంటుంది, నీకు తప్పకుండా గోల్డ్ మెడల్స్ వస్తాయి, సిల్వర్ మెడల్స్ వస్తాయి, నీ బంగారు పథకాలు నీకే వస్తాయి అని చెప్పని మనోధైర్యం కల్పించి నేను చెట్ల కింద కూర్చున్నా. అదే స్పిరిట్తో ఏదైతే చెప్పినో చెప్పింది తూచా తప్పకుండా పాటించి 2 బంగారు పథకాలు 1 వెండి పథకం సాధించిన గొప్ప ఘనత తమ్ముంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఇంకో దురదృష్టవశాత్తు ఏంటంటే తమ్ముని వెంట నేను కూడా నేషనల్కు వెళ్ళాలి, కానీ నాకు వేరే మీటింగ్ ఉండే ఆ డేట్లలోనే నేను బెంగళూరుకి వెళ్ళిన, తమ్ముడిని ఎయిర్పోర్ట్లో అడవంపించిన, నేను బెంగళూరు ఫ్లైట్లో వెళ్ళిన. నేను కూడా పోతే ఇప్పుడు బ్రాంజ్ మెడల్ వచ్చింది కదా, ఆ బ్రాంజ్ మెడల్ వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు మళ్ళీ నాకు కాల్ చేసిండు. నేను బెంగళూరులోనే ఉన్నా, అన్న ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, ఆజానుబాహులు వచ్చిండ్రు, చాలా బాగా అది పర్ఫార్మెన్స్ చేస్తుండ్రు, గొప్పగా ఆడుతుండ్రు అని చెప్పని మళ్ళీ చేసిండు నాకు. తమ్ముడు బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్, ఈ మెడల్లో నీదే రిజర్వేషన్ తమ్ముడు, ఎవరికి కూడా రాదు అని చెప్పి మళ్ళీ ధైర్యం ఇచ్చిన. తూచా తప్పకుండా నా మాటను మంచిగా మైండ్లో పెట్టుకొని అదే స్పిరిట్తోని ఈ బ్రాంజ్ మెడల్ సాధించి సింగపూర్లో జరిగే అటువంటి అంతర్జాతీయ పోటీలకు ఎదగడం అనేది, సెలెక్ట్ కావడం అనేది చాలా గర్వకారణం. ఎందుకు అంటే తమ్ముడు చాలా గొప్పవాడు, సమాజాన్ని ఎంతో మంది పిల్లలను చైతన్యవంతం చేసి నాణ్యమైన విద్యనిస్తూ ఈ రోజున ఆటలలో కూడా చాలా స్పిరిట్నెస్తోనూ ఆదర్శంగా ఉండాలని చెప్పని వచ్చే సంవత్సరం హైదరాబాదులో రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టింది కదా, మీ అందరి కోఆపరేషన్తో ఇదే జమ్ముకుంటలో కానీ హుజరాబాద్లో కానీ స్టేట్ మీట్ నిర్వహిస్తామని చెప్పని మన ప్రాంతానికి ఈ రాష్ట్రానికి గొప్ప స్థాయిలో చూస్తామని చెప్పని ఆలోచనతో మేమిద్దరం కూడా మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం. అంటే తమ్ముడు ఒక్కడి గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల మీరంతా ఎంతో జ్ఞానంతో, ఎంతో బుద్ధితో, ఎంతో మంచి మనసుతో ఈ రోజున తమ్ముడిని ఇంత ఘనంగా సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందరో అనేక రంగాలలో విజేతలుగా నిలిచింది, కానీ ఇంత అప్రిషియేట్ చేయడం అనేది, వాళ్ళని ప్రోత్సహించడం అనేది, వాళ్ళని అభినందించడం అనేది చాలా గొప్ప విషయం. మీ చెలుపూరు గ్రామస్తులందరికీ కూడా, మీ చెలుపూరు బంధువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు బాబన్న గారికి, శ్రీనన్న గారికి, మరి హాకీ ప్లేయర్ అయిన శ్రీనన్న గారికి, మన ప్రతాప్ రెడ్డి సార్కి, ఈ వేదిక రచించిన కుటుంబ సభ్యులందరికీ, ఈ సభకు వచ్చిన అందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన రగన్న హిమాచల్ ప్రదేశ్లో అథ్లెటిక్స్లో కాంస్య పథకం సాధించినందుకు మన జిల్లా కానీ మన చెల్పూరు కానీ గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి ప్రతాప్ రెడ్డి సార్ చెప్తున్నాను, ప్రతాప్ రెడ్డి సార్కి నేను పాదాభివందనం చెప్తున్నాను. ఎందుకంటే ఒక పేదవాడిని ప్రోత్సహించి ఆయన అంతా చెప్పినందుకు నేను చాలా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు చాలా తక్కువ. ఒక పేదవాడిని పైకి తీసుకురావాలనే ఆలోచన చాలా తక్కువ. కానీ సార్ చెప్పినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఈ రోజులలో ఇలాంటి మనుషులు ఉన్నారని కూడా నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే సీనన్న రేపు సింగపూర్లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఆడ బంగారు పథకం కొట్టాలని మనం అందరం కూడా అందరం మనం చప్పట్లతో ఆయనకు సన్మానించాలి. ఎందుకంటే ఆ పేద బిడ్డ అంత పట్టుదలతో చదువుకొని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా నేను సాధించాలి, ఈ దేశం కోసం ఏదో ఒక సాధించాలనే స్పిరిట్తోని ఆయన కష్టపడి ఆ స్టేజ్కి వేయినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బున్నోళ్ళే ప్రతి ఒక్కడు ముందుంటున్నాడు. ఈ రోజుల్లో ఎవడు డబ్బున్నోడే ముందుంటాడు, పేదవానికి ఎవరు సపోర్ట్ చేస్తలేదు. ఎందుకంటే అది అట్లా తయారైపోయింది దేశంలో మనస్తత్వం. నాకు ప్రతాప్ రెడ్డి సార్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. సార్ మాట్లాడుతుంటే నాకు కాళ్ళు మొక్కాలనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అంత అది ఉన్నది అంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. కాబట్టి నేను నా ఊరు సింగపూర్, నా పేరు జైపాల్ రెడ్డి. నేను ఈ మధ్యలో ఈ 1 year నుంచి జయన్న ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే మనిషి భూమి మీద పుట్టి ఏమీ తీసుకోపోలేడు పోయేటప్పుడు, కానీ ఈ పేద వర్గాలకు ఏదో సహాయం చేయాలని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం మేము.
ఈ మధ్యలో ఒక కనీసం మన మండలంలో ఒక 1000 సర్జరీలు చేయించినాం, జనరల్ సర్జరీలు. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, మెడికల్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో పనిచేస్తాను. కానీ ఎప్పుడు హైదరాబాద్లోనే సేవ అయ్యానా, నేను నా ఊరికి, నా సొంత ఊరికి, నా మండలానికి సేవ చేయాలని మధ్యలో మన 1.5 years నుంచి ఒక అంబులెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన మండలంలో ఎవరు ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉన్నా ఎవరైనా షిఫ్ట్ చేస్తున్నాము. ఈ మధ్యలో మేము కంటి ఆపరేషన్స్ కూడా చేయించినాం. కొద్దిగా ఏమంటే ఎలక్షన్ కూడా వచ్చి ఒక చెల్పూరు, శాలపల్లె, ఈ ఒక 4-5 విలేజ్లే మాకు కోడ్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఒక 5,000 మందిని స్క్రీనింగ్ చేయించినాం. మేము చేస్తే దానిలో 500 మందికి లెన్స్ వేయించినాం. మీ అందరికీ హైదరాబాద్లో శంకర్ హాస్పిటల్ సౌజన్యంతో మేము ఒక 500 మందికి కంటికి లెన్స్ వేయించినాము. కొద్దిగా అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల చెల్పూరు, శాలపల్లి చేయలేకపోయినాం. ఇప్పుడు June 1 నుంచి తప్పకుండా చేస్తాము. మీ ఊర్లో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, మీ ఊళ్ళో ఎవరైనా పేదవాళ్ళు, సిక్ అయిన పేషెంట్స్ ఎవరు ఉంటే మా ఫౌండేషన్కి మీరు ఫోన్ చేయండి. మేము ఆ పేషెంట్ రిసీవ్ చేసుకొని హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మాకు చెప్పండి. మీరు ఎవరైనా కనీసం ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే పేషెంట్ మేమే రిసీవ్ చేసుకుంటాం. మొన్న నేను చేసిన సర్జరీలో అంత పేదవాళ్ళే, మొన్న నేను 500 మంది సర్జరీలు చేయించిన అంత పేదవాళ్ళే. కానీ నాకు ఒకటి బాధ అనిపిస్తుంది ఏంటంటే, తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటలేరు విలేజ్లో. ఎందుకంటే తల్లులే మనకు తల్లిదండ్రులే దేవుళ్ళతో సమానము. మీరు మంచిగా చూసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా జయన ఫౌండేషన్కు పేదవాళ్ళు ఎవరున్నా కూడా, ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉన్నా మా సహాయం మేము చేస్తున్నాం. రగన్న కూడా మా జయన ఫౌండేషన్ తరఫున భగవంతుడు మాకు ఇచ్చిన కాడికి మేము ఏదైనా ఆయన సహకారం కోరితే కూడా మేము సపోర్ట్ చేస్తాం. రగన్న కూడా ఈ రగన్న సన్మానానికి వచ్చిన చెల్పూరు ప్రజలకు నేను శిరస్సు వహించి నమస్కరిస్తున్నా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను శిరస్సు పంపి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఆ బిడ్డలు కన్నందుకు వాళ్ళు గొప్ప మనుషులు, వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ బిడ్డలు కన్నందుకు వాళ్ళు గొప్పవాళ్ళు. నాకు ఈ సమయం ఇచ్చిన బాబన్న గారికి, చెల్పూరు ప్రజలకు నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. జైపాల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన అమూల్య సందేశాన్ని ఇస్తూ ఆయన మా ప్రయాణంలో ఈరోజు దేశం యావత్తు గర్వించదగినటువంటి స్టేజ్లో పార్టిసిపేట్ అయి చెల్పూరు యొక్క గ్రామ ప్రఖ్యాతిని ప్రపంచ నలుమూలలో వ్యాప్తి చెందే ప్రయత్నంలో ఉన్నటువంటి మరి రఘు గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎందరో మహామహులను ప్రోత్సహించి ఈరోజు ప్రపంచ పటంలో ఎక్కడ చూసినా కూడా చెల్పూరు గ్రామస్తులు ఉన్నటువంటి ఈ రోజులలో ఈ గ్రామము ప్లస్ వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి ఉన్నతమైనటువంటి పదవులు పొందడంలో సహాయ సహకారాలు అందించిన గ్రామస్తులకు కూడా మరొకసారి నేను తరఫు నుంచి నమస్కరిస్తున్నాను. సో ఈరోజు అన్నగారు, బాబన్న గారు, అలాగే ఇక చెప్పాల్సినటువంటి బండసీన్ అన్న గారు, ఆయన జగవినే బ్రాహ్మణునికి జందమేలు అన్నట్టుగా ఎక్కడ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ప్రోత్సాహానికి సంబంధించినటువంటి ఎక్కడైనా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది యూత్ అన్నటువంటి ఎలాంటి వాటి ఉన్నాయి అట్లాంటి ప్రోగ్రాంలలో దానిలో పాల్గొంటూ నేనే అసూయపడుతుంటాను. అరే అన్న ఎంత ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏ మూలలో జరిగినా కాన్ఫరెన్స్ మొత్తం ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా అవపడుతుంటాడు అనేది నిజంగా అన్నగారి ఓపికకు చాలా గొప్ప. అలాగే స్టేజ్ పైన నాతో పాటు ఆశీనులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రోగ్రాం వీక్షించాలని జరుగుతున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చినటువంటి మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో చిన్నోడు అఫ్కోర్స్ నా దగ్గర ఫ్యాకల్టీ. సో ఫస్ట్ ఇంకా అంటే రఘు అన్న నేను ఒక 5 minutes టైం తీసుకుంటా. అయితే రఘును మాకు పరిచయం చేసినటువంటి సిగలత గారికి నేను నమస్కరిస్తూ, ఎందుకంటే ఈరోజు రఘు ఈ రోజులో ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఫస్ట్ అక్కడ సిగలత గారు ఆ రఘుకు ఎంకరేజ్ చేసి భుజం తట్టి ఇంటర్మీడియట్, డోంట్ థింక్ అదర్వైజ్, ఓకే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి అంటే మీరేమనుకోవద్దు, ఒకవేళ సిగలత గారు కనుక మా స్కూల్కే కనుక రాకపోతే బహుశా ఈరోజు మన ముందు పౌర సన్మానం అందుకున్నటువంటి రఘు బహుశా అంటే మన దగ్గర ఎక్కడో ప్రవృత్తి చేసుకుంటూ మిగిలిపోనేమో అనేటువంటి అది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు దడనమంటుంది. అంటే ఒక ఆన్మిత్యాన్ని ఒకవేళ సిగలత గారు కనుక మన స్కూల్కి తీసుకురాకపోతే ఆయన
ఎక్కడ మనం మిస్ అవుదామో, లేకపోతే అతను కూడా మనసు విరిగి ఏదో ఒక ప్రవృత్తి చేసుకుంటూ ఉండిపోనేమో అని అనిపిస్తుంటుంది. సరే ఏది ఏమైనా ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మా దగ్గరికి సిగలత గారు, సార్ మా చుట్టం సార్, ఇతను మీ దగ్గర పీటీగా పనిచేస్తారంటే నాకు కొద్ది అంత అంటే బాధ అనిపించింది. ఏంటమ్మా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మన దగ్గర అంటే జనరల్గా ఏంటంటే టీటీసీ బీఎడ్ ఉన్నటువంటి రోజులలో, తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు, పీఎడ్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళని తీసుకున్న రోజులలో సో నాకు వెనకముందు అన్నాం, లేదమ్మా ఈయన మనకు పీఈటీగా పనిచేయడం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటే, లేదు సార్ ఈయన డిఫరెంట్ యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి సర్టిఫికేట్స్ అని నాకు ఒక 10 సర్టిఫికేట్స్ చూపెట్టేసరికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అరే పిల్లోడు ఎక్కడో ఒక దగ్గర చిన్న గది తప్పి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్టున్నాడు, కానీ మిగతా యాక్టివిటీస్లో బ్రహ్మాండంగా ఉన్నాడు అని చెప్పేసి మరి సిగలత గారు తీసుకొచ్చినటువంటి ఆ మట్టి ముద్ద, ఆ పీఈటీ రఘు మా దగ్గర చదువు పీఈటీగా పనిచేస్తూ ఇంటర్మీడియట్ క్లియర్ చేసుకొని తర్వాత అఫ్కోర్స్ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్బలము, చుట్టాల ప్రోత్బలము, ప్రత్యేకంగా మా మేనేజ్మెంట్, మా దగ్గర పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ప్రోత్బలంతో ఇంటర్మీడియట్ పాస్ అవ్వడమే కాకుండా టీటీసీ కూడా క్లియర్ చేసుకొని, తర్వాత టీటీసీ క్లియర్ చేసుకున్న తర్వాత డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకొని మరి హెచ్జిటి టీచర్గా మా స్కూల్లో పనిచేస్తూ ఇంతింతై వటుడింతై మరి నాకంటే పేరు ప్రఖ్యాతులు గడించే ప్రక్రియలో ముందు నడుస్తున్నటువంటి మా రఘు సార్కి మరి నేను ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందుకు గ్రామస్తులు అన్నట్టు మీరు చాలా చెల్పూరు గురించి బ్రహ్మాండంగా చెప్తారు సార్. నేను ఎప్పుడైనా కూడా మా వాళ్ళందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు సార్. అయితే ఏదైనా కూడా ఏంటంటే ఒక వ్యక్తికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పొందుతున్నటువంటి వ్యక్తికి వచ్చినప్పుడు నాయన బాగున్నావు బిడ్డ, బాగా చదువుకో, నువ్వు పనిచేస్తున్నటువంటి ప్లేస్లో కూడా 10 మందికి విద్యాబుద్ధి నేర్పునానంటే సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. సో మరి ఒక మట్టి ముద్ద మన దగ్గరకు వచ్చేసి మరి ఇంత ఇవ్వటువంటి అన్నట్టుగా ఈరోజు మరి చెల్పూర్ గ్రామస్తులు మా ఊళ్ళకి వెళ్ళి ఒక రఘు అనేటువంటి వ్యక్తి జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, ఈరోజు మరి దేశ లెవెల్లో మాస్టర్స్ అథ్లెట్స్లో మరి హ్యామర్ త్రోలో మరి పథకం అంటే కాంస్య పథకం సాధించాడు. కొద్దిపాటిలో అసలు రజత పథకం మిస్ అయిందని చెప్తున్నాడు. సో మరి ఏదేమైనప్పుడు కూడా మనందరం గర్వించేటువంటి స్టేజికి మన రఘు రావడం, అందులో మా పాత్ర కూడా కొద్దిగా ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటూ మరి మా స్కూల్ యొక్క మా యొక్క పేరు ప్రఖ్యాతులు, అలాగే చెల్పూరు యొక్క గ్రామస్తుల యొక్క పేరు ప్రఖ్యాతులు మరి ప్రపంచ పటం పైన రేపు లిఖించబోతున్నటువంటి మన రఘుకు మరొకసారి మనందరి తరఫున హృదయపూర్వక శుభాభినందనలు. సో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఎందుకంటే చాలామంది చూసాం డిఫరెంట్లో అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన 19 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి కనీసం వీక్లో 2 to 3 times కలుసుకోవడం కానీ, కనీసం 5 days మాట్లాడుకోవడం కానీ జరుగుతున్నటువంటి క్రమంలో నిజంగా నేను కూడా చాలా అదృష్టవంతుని. ఈరోజు మరి ఇంత పౌర సన్మానం పొందుతూ మరి రేపు సింగపూర్లో జరగబోయేటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు అక్కడ 100% రఘు చెల్పూర్ అని రాయబడుతుంది. అంటే రేపు అక్కడ మన గ్రామం పేరు లిఖించబోతున్నటువంటి మన రఘుకు మరొకసారి మనందరి తరఫున మరి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ రాబోయే రోజులలో మన రఘు ఈ చెల్పూరు యొక్క కీర్తి పతాకాలను ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం తప్పకుండా 100% సక్సెస్ కావాలని చెప్పేసి, అందుకు మనందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జెండలు కట్టి రోజున కందుకురయ్యాలు మోతుకు కట్టి తానెక్కే గౌరమ్మల బతుకుల్లో ఇంటికి రాకెట్ పంపించే
ఆదివాసీ గిరిజన చట్టాలు బంజారా బతుకుల్లో గోసలు తీరాలంటే రోజుల చెంతలు వేయాలి భిక్షపతి ఏమైనా ఈ దేశం గంగా పెట్టే పైన అధికారం రావాలి కమ్మని కుమ్మని సాకలి మంగలి సర్వాదనులలో చక్కాడ మనుకాడ మా సంతకం ఉండాలి అగ్గి పెట్ట కానీ రానడు భిక్షపతి రమేష్ వస్తాడు రమేష్ వస్తాడు
సార్ ఫోటో దిగా కూర్చో అదే ఎంతనే కానీ 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 రానట్టు భిక్షపతి రమేష్ వస్తాడు రమేష్ వస్తాడు సార్ ఫోటో దిగా కూర్చో కూర్చో అదే ఎంతనే ఇద్దరు అలా అమ్మ చెయ్యి అన్న పేరు ఇక్కడ రానా
రమేష్ రఘు రఘు రెండు చేలు వేసిపోయాడు, రఘు రెండు చేలు వేసి కూర్చున్నాడు. రైట్ చూడండి కొంచెం రైట్ ఇద్దరు ఇద్దరు చెప్పగలరు చూడండి చూడు రెడ్డి గారు కానీ అన్నమ్మా తొందరగా సైడ్ కానీ గారు కొంచెం సైడ్ కానీ కూర్చోలేకుండా దగ్గర గారు అది పేరు అందరూ ఒకసారి అందరు రమ్మా అందరు రమ్మా అందరు రైట్ అందరూ సైడ్ సార్ నెక్స్ట్ ఇప్పుడు బంగాళ సదన గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. రానా ఇప్పుడు కప్పటి మళ్ళీ సాయన చూడు సార్ తలపై డౌన్ ఇట్లా 1 by 1 రా 1 by 1 రా కొంచెం దూరం ఉండాలి కొంచెం దూరం ఉండాలి ఇంకా వేరే కార్యక్రమాలు దయచేసి ఎవరు ఇళ్లకు వెళ్ళేవారు. హనుమాన కార్యక్రమం పంపిణీ చేయబోతుంది కావున దయచేసి అందరూ వేసి ఉండవలసిందిగా కోరుతున్నాం. నీటి పంపిణీ కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ఎవరు ఇళ్ల వద్దకు వెళ్ళవద్దు. దయచేసి అందరూ వేసి ఉండవలసిందిగా కోరుతున్నాం. సార్ చూడండి సార్ రికార్డులో
రికార్డు అవుతుంది చూడండి అందరూ చూడండి ఒకసారి చూడండి అందరూ వస్తారు సార్ చూడండి సార్ శ్రీరండి ముందురా శ్రీరండి కొంచెం ముందురా చూడు భాస్కర్ ఏమైంది ప్రవీణ్ 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 అన్న మీరు కూడా ఉండండి అలా కిందికి అన్న 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 సరే అంతే రవి తీపి గుర్తులున్నాయి. ఈరోజు అతను అంతర్జాతీయ అమర్ ప్రోలో మరి పథకం సాధించడం వల్ల మన చెల్పూర్కు ఎంతో గర్వకారణం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మన అందరి మధ్యలో ఆయనకు సన్మానం చేయడం నాకు ఎంతో గర్వకారణం ఉంది. వేదిక ఉన్న పెద్దలందరూ ఈ యొక్క సన్మాన సభకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రానున్న కాలంలో ఈ ఇంకా గొప్ప స్థాయిలో రగన్న గారు పథకాలు సాధించి గ్రామం పేరును మరింత స్థాయిలో మరి గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి రగన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ఇప్పుడు వంతేపుల నరసయ్య గారు ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు వచ్చి ఆయన వేదికను ఆశీర్వదించి ఆయన అమూల్యమైన సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వంతేపుల నరసయ్య గారు. కూర్చోండి మాట్లాడతా. ఇప్పుడు